హలో అండి. రేపు వినాయక చవితి కదా! అందుకే మా మమ్మీ అయితే మాది మా అమ్మమ్మ వాళ్ళది పక్క పక్కన ఇల్లు కాబట్టి, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికొచ్చి మేము ఇంకా పాలాకుల ఇస్తరాకులు కుడుతున్నారు మా మమ్మీ. ఎంతమంది పాలాకుల్లో భోజనం చేస్తారు? ఎంతమంది వినాయకుడిని పెట్టుకుంటారు? కామెంట్ చేయండి. మేము ఎవ్రీ ఇయర్ వినాయక చవితికి పాలాకుల్లోనే తింటాం. వినాయకుడిని కూడా బియ్యం పోసి ఆ పాలాకు మీదే పెడతాం, మట్టి వినాయకుడిని. ఇదైతే డొప్ప. ఈ డప్పులో కుడుములు, ఉండ్రాళ్ళు, జిల్లేడికాయ అయితే పెట్టుకుంటాం. రేపు వీడియోలో చూపిస్తా అది కూడా. ఇంకా మాకు మా అమ్మమ్మ వాళ్ళి మా పిన్నికి అయితే మా మమ్మీ ఇస్తరాకులు కుడుతున్నారు. ఇంకా మా డాడీ అయితే పత్రిక అయితే బయటికి వెళ్ళారు పత్రిక తెచ్చుకోవటానికి. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నా కాబట్టి ఇవి అయితే తామర పూలు. ఇంకా మా ఇంట్లో అయితే వైట్ కలర్ తామర పూలు ఉన్నాయి. ఇంకా రేపు వీడియోలో కలుసుకుందాము. ఏం వెరైటీస్ చేస్తారు, దేవుణ్ణి ఎలా చేసుకున్నారో కూడా నేను రేపు వీడియోలో పెడతాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.